వాటికి తన సొంత పేర్లు పెట్టుకొని ఆ పేర్ల రూపంలో గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు తన గొప్పగా ఘనతగా రంగులు వేసుకొని హైకోర్టు చేత చీవాట్లు తిని ఆ రంగులు చెరిపేసుకోవడం ఒక్కటి తప్ప ఆయన చేసిందేం లేదు. ఆయన కేంద్రం ఇస్తున్న అనేక పథకాల రూపంలో అభివృద్ధి డబ్బులు తీసుకొని వచ్చి ఎక్కడే కానీ ఆ నిధులను పూర్తిగా పక్కదారి పట్టించి దుర్వినియోగం చేస్తూ అనేక రకాల అవకతవకలకు పాల్పడుతున్నందువల్ల కేంద్రం దృష్టికి అనేక మార్లు ఈ విషయాలు వచ్చి అనేక రకాలుగా ఎన్ని రకాలుగా హెచ్చరించిన తన తీరులో మార్పు లేనందువల్ల ఆంధ్రప్రదేశ్ అంటే అవినీతిమయమైపోయింది, నేరాలమయమైపోయింది, ఘోరాలు తప్ప ఇక్కడ భూ కబ్జాలు, హత్యలు, నేరాలు, పేపర్ చూస్తే జైళ్ళు, పెయిళ్ళు, కూలగొట్టడాలు ఇవే జరుగుతూ ఉన్నాయి. ఏదైనా వారి పార్టీకి సంబంధించిన వారు కాకపోతే వారిని అనేక రకాల దాడులు చేస్తూ పూర్తిగా తుగ్లక్ పరిపాలనను గుర్తు చేస్తున్నాడని చెప్పి నరేంద్ర మోదీ గారు అనేక మార్లు హెచ్చరించిన ఈ రాష్ట్రంలో పాలిస్తున్న పాలకులు జగన్మోహన్ రెడ్డి గారి తీరు మారకపోవడంతో ఆయన పూర్తిగా భారతీయ జనతా పార్టీ శ్రేణులందరినీ సమాయత్తం చేసి ఆంధ్రప్రదేశ్ కూడా భారతదేశంలో ఒక భాగమే కదా, పూర్తి ఆంధ్రప్రదేశ్ అంపశయ్య మీద ఉంది, అభివృద్ధి అనేది లేదు, అవినీతిలో కూరుకుపోయింది, నేరాలమయమైపోయింది, పూర్తిగా ప్రజాస్వామ్యం అనే పద్ధతిలోనే పరిపాలన జరగట్లేదు, నిరంకుశ ప్రభుత్వం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఆదుకోవాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ ఎంతైనా ఉంది. ఒకప్పుడు భారతదేశానికి అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్, భారతదేశానికి వెన్నెముక లాంటి ఆంధ్రప్రదేశ్ ఈరోజు అన్నమూరు రామచంద్ర అనే పరిస్థితి ఉంది. యువతకు ఉద్యోగాలు లేవు, చదువుకున్న వారికి జాబులు లేవు, పరిశ్రమలన్నీ పారిపోయాయి, ఉన్న కొత్త పరిశ్రమలు రాకపోవడం, ఉన్న పరిశ్రమలే పారిపోయాయి. అంతేకాకుండా ఇక్కడ ఉద్యోగస్తులకు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. కేవలం సంక్షేమం బాటున సంక్షేమం దిశగా రాష్ట్రం వెళ్ళిపోతూ ఉంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ శ్రేణులందరినీ సమాయత్తపరిచి ప్రజా పౌరు అనే కార్యక్రమం పేరుతో కేంద్రం ఏమిచ్చింది ఆ నిధుల అభివృద్ధిని వివరిస్తూ కేంద్రం అభివృద్ధి కోసం ఇచ్చిన నిధులను ఈ రాష్ట్ర ప్రభుత్వం అవినీతిమయమైన పథకాలు పెట్టి సమకొలతగా చెప్పుకుంటూ ఉంది. రాష్ట్రంలో ఎక్కడ వేసిన గొంగలి అభివృద్ధి అనేది లేదు. యువత పూర్తిగా దిక్కుతోచిన తీస్తున్న పక్క రాష్ట్రాలకు వలసలకు పనులు చేసుకోవడానికి వెళ్తున్నారు అనే ఒక నెపంతో కేవలం ఇక్కడ ఆంధ్రాను కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ తేవాలి, అభివృద్ధి తీసుకురావాలి, పరిశ్రమలు తేవాలి, ఉద్యోగులకు సమయానికి జీతాలు రావాలి, రైతులకు సాగునీరు ఇవ్వాలి, ప్రజలకు తాగునీరు సమయానికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం రూపకల్పన చేసి ప్రజలను పోరుబాటు పట్టించి ఈ అవినీతి ప్రభుత్వాన్ని దించేందుకు పూర్తిగా మమ్మల్ని అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ప్రజల దగ్గరికి వచ్చి ఈ పోరుబాటు పట్టించి ఎక్కడెక్కడ అవినీతి జరుగుతుంది, కేంద్రం ఇచ్చిన నిధులేంటి, ఇప్పుడు ఈ గ్రామం వరకు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా పక్కన పెడితే ఈ గ్రామంలో వేసిన సిమెంట్ రోడ్లు, వెలుగుతున్న లైట్లు, తాగుతున్న మంచినీరు, మహిళలను ఉద్దేశించి టాయిలెట్స్, అనేక రకాల శాశ్వత గృహాలు ఇదే నియోజకవర్గంలో దాదాపుగా 50,000 టిట్కో గృహాలు కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తే ఆ నిధులతో పూర్తయిన గృహాలను కూడా ఎక్కడే కానీ పంపిణీ చేయకుండా, దానికి అర్హులకు పంపిణీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు తన శాడిస్టు మనస్తత్వంతో చెట్టు పట్టాలు ఇస్తానని చెప్పి అవి కూడా తీసుకెళ్లి ఊరు బయట శ్మశానాల దగ్గర, వంకలు వాగుల దగ్గర ఎక్కడ నివాసానికి ఉపయోగం లేని చోట ఇచ్చి అది కూడా పెద్ద అవినీతి పథకం. అది చెట్టు పట్ట అనేది ఎక్కడ పొరంబోకు భూములు 4 లక్షలకు 5 లక్షలకు కొని అవి 40 లక్షల 50 లక్షల బిల్లుల రూపంలో అవి కూడా నిరూపితం జరిగింది, ఆధారాలతో సహా నిరూపించబడింది. అది పెద్ద గోల్మాల్ పథకం, అది అవినీతి పథకం అని. ఇలాగా ఈ ప్రభుత్వంలో అవినీతి అనేది శ్వాసలాగా అయిపోయింది. ఎక్కడికక్కడ అవినీతి రాజ్యం వెళ్తూ ఉంది. అందులో భాగంగానే ఈ భారతీయ జనతా పార్టీ
ప్రజల దగ్గరికి వెళ్ళి చైతన్యవంతులు చేసి ఓరుబాటు పట్టించి ఈ అవినీతి ప్రభుత్వాన్ని కూలగొట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కూడా బీజేపీతో కూడిన ప్రభుత్వమే అధికారంలోకి రావాలి అనే ఒక యజ్ఞం మొదలు పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ ప్రజా పోరాట కార్యక్రమం. ఇక్కడ నంద్యాల వరకు వస్తే శిల్పా కుటుంబం కేవలం మాయల మాటలతో ఎక్కడే కానీ 20 సంవత్సరాల్లో వాళ్ళు ఎంత సంపాదించారో చెప్పొచ్చు, కానీ నంద్యాల ఎంత అభివృద్ధి అనేది చెప్పడానికి మచ్చుకు ఒక్క పని లేదు. 5 లక్షలు పెట్టి బస్ సెంటర్ కట్టిస్తే 10 లక్షల రూపాయలతో ప్రచారం చేసుకునే పరిస్థితికి వచ్చాడు. ఏంటి ఒక బస్ సెంటర్ కట్టిస్తే నాడు నేడా కేంద్రం ఇచ్చిన పథకాలకు తన గొప్పగా చెప్పుకుంటూ చివరికి వైసీపీ ప్రభుత్వం ఎంత దుస్థితికి వచ్చిందంటే మేము కేంద్రం ఇస్తున్న పథకాలను క్యాలెండర్ రూపంలో మేము ప్రదర్శిస్తే ఆ క్యాలెండర్లు కూడా సంపాదించి వారి కౌన్సిలర్ల చేత ఇది రాష్ట్ర ప్రభుత్వం గొప్ప అని చెప్పుకుంటారు. ఒకవైపున క్యాలెండర్ మీద మోడీ గారు ఉంటే ఆ పథకాలను పట్టుకొని మేము ఇచ్చిన పథకాలను మేము చెప్పుకుంటా ఉంటే సిగ్గులేని ఈ నాయకులు శిల్పా మోహన్ రెడ్డి కుటుంబానికే సిగ్గులేదని చెప్పచ్చు. ఎందుకంటే వారి అరాచకాలకు అవినీతికి పరాకాష్ఠ చేసి చివరికి ఎంత నీచమైన స్థితికి వచ్చారంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలను క్యాలెండర్ల రూపంలో మేము వివరించే పనిని వారు తమ ఘనతగా చెప్పుకుంటారు. వాళ్ళు చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రజలను పోరుబాట పట్టించి చైతన్యవంతులు చేసి ఒక్కసారి బీజేపీకి ఓటు వేసేలాగా చేసి అభివృద్ధికి నాంది పలకాలనే ఉద్దేశంతో మీకు అందరికీ కూడా కమలం గుర్తుకు ఓటేసి ఇక్కడ అభివృద్ధిని తెచ్చుకోమని చెప్పి కోరుకుంటూ భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తూ కొల్లాపురం గ్రామ ప్రజలందరికీ కమలం గుర్తుకు ఓటు వేయమని కోరుతున్నాను. జై హింద్, భారత్ మాతాకి.